ఒక రసాయన శాస్త్రజ్ఞుడే ఉన్నాడు. रसायन शास्त्र का एक वैज्ञानिक है। తన యొక్క సబ్జెక్ట్ లోపల చాలా ఉత్తీర్ణుడు, చాలా గొప్ప వ్యక్తి. अपने विषय में वह अत्यंत महान है, గొప్ప పరిశీలన చేసినటువంటి యొక్క అనుభవజ్ఞుడు. बहुत अनुभवी एवं अनेक प्रयोग किया हुआ है। కానీ రసాయన శాస్త్రజ్ఞుడికు పదార్థ విజ్ఞాన శాస్త్రం అంతగా తెలియదు. परंतु रसायन शास्त्र के इस वैज्ञानिक को भौतिक शास्त्र उतना अधिक मालूम नहीं है। అంత మాత్రం చేత పదార్థ విజ్ఞానాన్ని విమర్శించడానికి వీలవుతుందా? परंतु क्या इतने मात्र से वह भौतिक शास्त्र की आलोचना कर सकता है? ఒక ఎంబీబీఎస్ చదివేటువంటి డాక్టరు ఇంజనీర్ యొక్క విషయం లోపల తనకి ఏమాత్రం కూడా అర్థం కాకపోవచ్చు. एक MBBS किए हुए डॉक्टर को इंजीनियरिंग के विषय में कुछ पता नहीं हो सकता है। తన తెలివితేటలు తన యొక్క విద్య యందు మాత్రమే అభివృద్ధి గావించుకోవచ్చు. अपनी बुद्धिमत्ता से वह अपने ही विषय में प्रगति कर सकता है। మరొక విషయం నందు తన యొక్క తెలివితేటలు ఏమాత్రం కూడా పనికిరావు. दूसरे विषय में उसकी बुद्धिमत्ता नाकाम हो जाती है। అదే విధముగానే భౌతిక శాస్త్రజ్ఞుని యొక్క విశ్వాసం యొక్క పరిమితి ఆధ్యాత్మిక విశ్వాసం యొక్క దీనితో పోల్చుకున్నట్టుకు వీలు కాదు. इसी प्रकार भौतिक शास्त्र संबंधी विषयों की तुलना आध्यात्मिक तत्व संबंधी सीमाओं से नहीं की जा सकती है। అది చాలా అల్పమైనటువంటి స్థితి. ऐसा करना अत्यंत निम्न स्तर का है। అలాంటి వారు అధికమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం సాధ్యమవుతుందా? ऐसे लोगों का महान तत्व से अवगत होना क्या संभव है? ఒక చిన్న ఉదాహరణ. एक छोटा सा उदाहरण। ఈనాడు आजकल మోడర్న్ ఏజ్ అనగా ఆధునిక యుగము. मॉडर्न एज अर्थात आधुनिक युग है। సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విలుసిల్లునట్టి కాలం. प्रौद्योगिकी विज्ञान के फलने फूलने का समय है। ఈ సమయమునందు కొన్ని కొన్ని ఉదాహరణంగా మనం తీసుకుంటే దీనిని మనం విశ్వసిస్తూ ఉన్నాము. इस समय हम जो कुछ भी उदाहरण लेते हैं उन पर विश्वास जताते हैं। ఒక ఢిల్లీ లోపల दिल्ली में ఆకాశవాణిలో ఒక వ్యక్తి తన పాటలు మాటలు ప్రసరించుతూ ఉన్నాడు. आकाशवाणी में एक व्यक्ति अपनी बातें और गीतों का प्रसारण कर रहा है। ఢిల్లీలో ఈ వ్యక్తి పాట పాడుతూ ఉంటే కొన్ని లక్షల మంది తమ తమ ఇండ్ల యందు కూర్చొని రేడియో ద్వారా దీనిని వింటూ ఉన్నారు. दिल्ली में जब यह व्यक्ति गा रहा है तब लाखों लोग अपने अपने घरों में बैठकर रेडियो के माध्यम से यह गीत सुन रहे हैं। ఢిల్లీలో పాట పాడేటువంటి విషయం లోపల ఆ శృతి లయ రాగ తాళబద్ధమైనటువంటి రీతిగా మన ఇంటిలో కూడా మనం వింటున్నాము. ఏ మార్పు కూడా లేదు. दिल्ली में वह जिस सुर लय राग और ताल में गा रहा है हम अपने घर में भी वैसा ही सुन रहे हैं जिसमें कोई बदलाव नहीं है। అదే విధముగానే ఢిల్లీ లోపల టెలివిజన్ లోపల ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు. इसी प्रकार दिल्ली में एक व्यक्ति टेलीविजन पर बातें कर रहा है। ఆ వ్యక్తిని మనం ఇంత దూరంలో ఉండినప్పటికీ మన ఇంటిలో వీడియోల నుంచి మనం చూస్తున్నాము. इतने दूर रहने पर भी हम उसे अपने घर में देख रहे हैं। మన వలనే అనేక కోట్ల మంది కూడా చూస్తున్నారు. हमारे ही जैसे करोड़ों लोग देख रहे हैं। ఢిల్లీలో పాట పాడేటువంటి పాటను ఢిల్లీలో మాట్లాడేటువంటి వ్యక్తిని మన ఇంటిలో వలనే అందరి ఇండ్లలో కూడా చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు. दिल्ली में गाए जाने वाले गीत और दिल्ली में बातें करने वाले को हम अपने ही घरों में सुन और देख पा रहे हैं। ఏక కాలములో एक ही समय में భిన్న భిన్న ప్రదేశమునందు अलग अलग प्रदेशों में అదే వ్యక్తి అదే మాటలను ఏ రీతిగా వినగలుగుతున్నారు, ఏ రీతిగా చూడగలుగుతున్నారని ప్రశ్నిస్తే దీనికి వైజ్ఞానిక శాస్త్రంగా అనేక విధమైన సమాధానాలు ప్రారంభమవుతున్నాయి. उसी व्यक्ति की बातों को हम कैसे सुन रहे हैं और कैसे देख रहे हैं, ऐसा प्रश्न करने पर विज्ञान शास्त्र के आधार पर अनेक प्रकार के उत्तर दिए जा रहे हैं। అది ఆనాటి గోపాలకృష్ణుడు 16,000 గోపికల ఇంట యందు ఒకే పర్యాయం దర్శనమిచ్చాడు, ఒకే పర్యాయం అతను చూడగలిగినాము అని చెప్పితే దీనికి అనేక విధమైనటువంటి ప్రశ్నలు. परंतु यह कहने पर कि उस समय गोपाल कृष्ण ने 16,000 गोपियों के घरों में एक ही समय में दर्शन दिया और एक ही समय में उसे देखा गया, तो अनेक प्रकार के प्रश्न उभरते हैं। ఇది ఎట్లా జరుగుతుంది, ఇది సాధ్యమా అని కొన్ని విధమైనటువంటి విమర్శలు. आलोचना में कहते हैं कि क्या ऐसा संभव है? ఈనాడు ఈ మంత్రశక్తికే
ఈ విధమైనటువంటి శక్తి లేదని వీరు విశ్వసించేటువంటి వారు యంత్రశక్తికి ఏ రీతిగా కలిగింది? जो लोग मान रहे हैं कि मंत्र शक्ति में ऐसी शक्ति नहीं है, तो फिर यंत्रों में ऐसी शक्ति कैसे संभव हो पाई है? ఒక యంత్రశక్తి ఏంటి ఇంత పవర్ ఉండినప్పుడు ఈ మంత్రశక్తిలో ఎందుకు ఉండకూడదు? जब यंत्र शक्ति में ही इतनी पावर होने पर इस मंत्र शक्ति में क्यों नहीं हो सकता है? ఇంతే కాక దీనికి అంతరార్థాన్ని కూడా గుర్తించుకోలేని వ్యక్తులు మూర్ఖులుగా దీనిని విమర్శిస్తూ వస్తుంటారు. जो लोग इसके आंतरिक अर्थ को समझ नहीं पाते हैं, वे ही लोग इसकी आलोचना करते हैं। ఆ ఆకాశవాణిలో ఉండినటువంటి యొక్క శబ్ద తరంగములు ఏ విధంగా మనకి ఇక్కడికి వస్తున్నాయి? उस आकाशवाणी में प्रसारित होने वाली ध्वनि तरंग हम तक कैसे पहुंच रहे हैं? ఈ శబ్ద తరంగములు అన్నీ కూడాను విద్యుత్ శక్తి తరంగములతో లీనమై ये ध्वनि तरंग विद्युत तरंगों में विलीन होकर, ఈ విద్యుత్ శక్తి తరంగములన్నీ కూడాను అనిత్యమైనటువంటి నిత్యముగా మారి ये विद्युत तरंग जो अनित्य हैं, नित्य में परिवर्तित होकर అశాశ్వతమైనటువంటి ఈ తరంగములంతా శాశ్వతమైన రూపమును ధరించి अशाश्वत तरंग शाश्वत रूप धारण कर సర్వత్రా ఈథర్ అనేటువంటి దీంట్లో సంచారం జరుపుతూనే ఉంటాయి. सर्वत्र ईथर यानी आकाश में संचार करती रहती हैं। ఈనాడు మనం రేడియోను గుర్తించిన తర్వాత ఢిల్లీలో ఉండినటువంటి పాటలు మనం ప్రశాంతనంలో వింటున్నామని చెప్పి ఈనాడు చెప్పగలుగుతున్నామే కానీ ఇవి ఆనాడు కూడాను ఈ విద్యుత్ శక్తి తరంగం లోపల ఈ శబ్ద తరంగంలో లీనమై ఉంటున్నాయి. रेडियो का आविष्कार होने के बाद आज हम कह पा रहे हैं कि दिल्ली में प्रसारित होने वाले गीत प्रशांति निलयम में सुन रहे हैं, परंतु उस समय में भी ये ध्वनि तरंग विद्युत तरंगों में विलीन ही थीं। దీనికి ఒక జీవితం ఉండనక్కర్లేదు, జీవిత తదుపరి కూడాను దీనిని మనం అనుభవించడానికి వీలవుతుంది. इसके लिए व्यक्ति का जीवित रहना ही आवश्यक नहीं है, जीवन के उपरांत भी इसका अनुभव प्राप्त कर सकते हैं। ఎట్టనగా దీనికి మరొక ఉదాహరణము, इसके लिए एक और उदाहरण, ఘంటసాల శ్రావ్యంగా పాడేటువంటి వాడు, घंटसाला बड़े ही माधुर्यपूर्ण ढंग से गाते थे, కానీ అతను గతించి మరణించి భస్మీభూతమయ్యాడు. लेकिन उनकी मृत्यु हो गई और वे जा चुके हैं। కానీ ఈనాటికి కూడాను అతని యొక్క స్వరములు స్వచ్ఛంగా మనం వినగలుగుతున్నాము. परंतु आज भी हम उनका स्वर पूरी स्पष्टता के साथ सुन रहे हैं। ఏ మెడ్రాస్ రేడియో లోపల అతని యొక్క టేప్ రికార్డ్ వేస్తే దాన్ని ఇక్కడ కూడా మనం వినగలుగుతున్నాము. यदि मद्रास में किसी केंद्र में टेप रिकॉर्डर बजाया जाता है तो हम उसे यहाँ भी सुन पा रहे हैं। దీనికి కారణం ఏమిటి? ఈ శబ్ద తరంగములు విద్యుత్ తరంగములతో కూడి ఉంటున్నాయి. इसका कारण क्या है? ये ध्वनि तरंग विद्युत तरंगों से सम्मिलित हैं। ఈ తరంగములు ఏనాటికైనా కూడాను ఎన్ని యుగములకైనా నిలిచిపోతుంటాయి. ये तरंगें समय से परे युगों तक रहने वाली हैं। వీరు కనిపెట్టక పూర్వం కూడాను ఈ తరంగములు ఉంటున్నాయి. इन तरंगों के आविष्कार से पहले भी ये विद्यमान थीं। అన్ని తరంగములు కూడాను సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి. सभी तरंगें सर्वत्र व्याप्त हैं। అన్ని స్వరూపములు కూడాను సర్వత్రా నిండి ఉంటున్నాయి. सभी स्वरूप सर्वत्र व्याप्त हैं। అయితే ఎవరి చిత్తము పరిశుద్ధముగా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ తరంగములు వినపడుతుంటాయి, కనిపిస్తుంటాయి. परंतु जिनके चित्त विशुद्ध होते हैं उन्हें ही ये सुनाई पड़ते हैं और दिखाई पड़ते हैं। ఈ ఢిల్లీలో పాడేటువంటి పాటలు రేడియోలో లేనటువంటి ఇంటిలో వినిపిస్తున్నాయా? दिल्ली में गाए जाने वाले गीत क्या उन घरों में सुनाई पड़ रहे हैं जहां रेडियो नहीं है? పోనీ రేడియో ఉండినటువంటి ఇంటిలో కూడాను ఢిల్లీలో పాడుతున్నటువంటి స్టేషన్ వేయకుండా మెడ్రాస్ స్టేషన్ వేస్తే వినిపిస్తుందా? रेडियो के होने पर भी दिल्ली के बजाय मद्रास केंद्र पर लगाने पर क्या गीत सुनाई पड़ रहा है? కనుక ఏ స్టేషన్ లో పాడుతున్నాడో ఆ స్టేషన్ ఆ సరైనటువంటి ట్యూన్ లో మనం పెట్టి ఇది చేసినప్పుడే మనం వినగలుగుతున్నాము. अतः जिस केंद्र में गीत गाया जा रहा है उसी को लगाने पर ही हम गीत सुन सकते हैं। అదే విధముగానే సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దైవత్వాన్ని మన చిత్తము అనేటువంటి రేడియో యందు ఏకాగ్రత అనేటువంటి స్విచ్ని వేసి దివ్యత్వమైనటువంటి యొక్క ఆనందంలో మనం మునిగినప్పుడు ఆ దివ్యతత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది. इसी प्रकार सर्वत्र व्याप्त दिव्यता से संपर्क के लिए हमारे चित्त रूपी रेडियो में एकाग्रता का स्विच दबाकर दिव्यता रूपी आनंद में निमग्न होने पर ही हमें वह दिव्य तत्व प्रत्यक्ष होगा। కనుక మన యొక్క శబ్ద తరంగములు ఒక్కటైనప్పుడు నువ్వు వ్యర్థం కావటం లేదు. अतः हमारे शब्दों में से एक भी व्यर्थ नहीं हो रहा है। ఈ శబ్ద తరంగములు సర్వత్రా నిండి ఉంటున్నవి. ये ध्वनि की तरंग
सर्वत्र व्याप्त हैं। దానిని మనం జ్యోతిర్తరంగములుగా మార్చుకోవాలి. उन्हें हमें ज्योति तरंगों में परिवर्तित करना चाहिए। అది ఏ ధ్యాన శక్తి, वही ध्यान शक्ति है, అది ఏ యోగ శక్తి. वही योग शक्ति है। ఇట్టి శక్తిని వారు అనుభవించి ఆనందించడం చేతనే గోపికలకు ఈ విధమైనటువంటి దర్శనము ప్రాప్తించగలిగింది. ऐसी शक्ति का अनुभव कर आनंदित होने के कारण ही गोपियों को ऐसा दर्शन प्राप्त हुआ। కనుక వారి చిత్తములు ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క రూపంతోన నామముతోన హత్తుకొని పోయి ఉన్నాయి. उनके हृदय सर्वदा ईश्वर के रूप एवं नाम से परिपूर्ण थे। కనుక ఈ విధమైనటువంటి భక్తి తరంగములకు ఏమాత్రం కూడాను రీజన్ అనేటువంటి మనం వెతకడానికి అధికారం లేదు. अतः ऐसी भक्ति तरंगों के कारण के बारे में विचारने का अधिकार हमें कतई नहीं है। ఇలాంటి అనుభూతులు బియాండ్ రీజన్. ऐसी अनुभूतियां बियॉन्ड रीजन, तर्क या कारण से परे की होती हैं। అన్నింటికి ప్రత్యక్ష ప్రమాణములు వీలు కాదు. सबके लिए प्रत्यक्ष प्रमाण संभव नहीं है। ప్రాపంచక సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయములకే ప్రత్యక్ష ప్రమాణములు ఏమాత్రం కూడా పనిచేయలేనప్పుడు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమైన భగవతత్వానికి ఏ రీతిగా ప్రమాణములు గురి కావలసి వస్తాయి. सांसारिक विषयों से संबंधित छोटे छोटे विषयों के संदर्भ में भी जब प्रत्यक्ष प्रमाण काम नहीं कर रहा है, तब दिव्यतापूर्ण ईश्वरीय तत्व के संदर्भ में प्रत्यक्ष प्रमाण कैसे निरूपित हो पाएगा? ఇది కేవలం అజ్ఞానం యొక్క తత్వము. ऐसा विचारना अज्ञान का प्रतीक है। కనుక ఈ ఆధ్యాత్మిక తత్వమును అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ విధమైనటువంటి వ్యర్థ మార్గంలో ప్రవేశించడు. अतः आध्यात्मिक तत्व से अवगत व्यक्ति ऐसे व्यर्थ मार्ग में प्रवेश नहीं करेगा। ఎవరెవరి భావము వారికే తెలుసును. स्वयं की भावनाओं से प्रत्येक व्यक्ति अवगत ही है। ఎవరెవరి భక్తి ప్రపత్తులు వారికే అర్థమవుతాయి. अपनी अपनी भक्ति भावनाओं से प्रत्येक व्यक्ति परिचित है। ఒకరి భక్తి ప్రవర్తనలు మరొకరికి అర్థం చేసుకోవటం చాలా కష్టము. दूसरों की भक्ति भावनाओं को समझना किसी के लिए भी कठिन है। కనుక ప్రాచీన కాలం నుండి కూడాను అనేక మహర్షులు, అనేక యోగులు, అనేక దివ్య పురుషులు కూడాను ఇలాంటి దర్శనములు అనుభవించి ఆనందించి తాను అనేక విధములుగా కూడాను ప్రపంచానికి పంచుతూ వచ్చారు. प्राचीन काल से ही कई महर्षि, योगी और दिव्य पुरुष ऐसे दर्शनों का अनुभव प्राप्त कर आनंदित होते हुए विश्व में इसे वितरित करते आए। ఇలాంటి అనుభూతులు అన్ని మతముల యందు కూడాను ఉంటున్నవి. सभी धर्मों में ऐसी अनुभूतियां पाई जाती हैं। క్రిస్టియన్ మతముల యందు కూడాను ఇలాంటి దర్శనములు గావించినటువంటి సందర్భం ఎన్నో ఉన్నవి. ईसाई धर्म में भी ऐसी अनुभूतियों का उल्लेख है। ఇలాంటి స్థాయికి రాకపోవటము మన యొక్క దోషములే కానీ దైవం యొక్క అనుగ్రహములో ఏమాత్రం కూడాను లోటు లేదు. ऐसे स्तर तक नहीं पहुंच पाना हमारा ही दोष है। ईश्वर के अनुग्रह में किसी भी प्रकार की कोई कमी नहीं है। చుట్టూ ఉండినప్పటికీ కుండను మనం గోళ్ళ పెట్టినప్పుడు ఒక్క చుక్కైనా అందులో ప్రవేశించదు. मूसलाधार वर्षा के होते रहने पर भी यदि घड़े को उल्टा रखा जाए तो उसमें एक भी बूंद पानी जमा नहीं होगा। ఆ వర్షమునకు ఎదురుగా తన యొక్క కుండను మూతిగా పెట్టినప్పుడు ఏ కొన్ని చుక్కలైనా అందులో ప్రవేశిస్తాయి. यदि घड़े के मुंह को सीधा रखा जाए तो उसमें कुछ बूंद पानी इकट्ठा होगा। కానీ ఈనాడు భగవత్ అనుగ్రహం అనేటువంటిది సర్వత్రా దండిగా నిండుగా ఉంటున్నదే ఉన్నది. आज ईश्वर का अनुग्रह सर्वत्र भरपूर है, కానీ దానికి సూటిగా మన హృదయాన్ని తిప్పటం లేదు. परंतु उसकी ओर हम अपने हृदय को नहीं मोड़ रहे हैं। ఆ పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని మన హృదయంలో నిండుగా నింపుకోలేదు. उस पवित्र दिव्यता को हम अपने हृदय में भरपूर नहीं भर पाए हैं। కనుకనే అడుగడుగునా మనకు అనుమానములే. इसलिए हमें पग पग पर संदेह होते रहते हैं। క్షణ క్షణము కూడాను మనకు సందేహములే. प्रतिपल हमें शंकाएं ही होती रहती हैं। తనను తానే నమ్మలేకపోతున్నాడు మానవుడు. मानव स्वयं पर विश्वास नहीं कर पा रहा है। 4 నిమిషాలు నరుణ్ణి నమ్మలేనిటువంటి వాడు నారాయణుని నమ్మగలడా? 4 पल के लिए मनुष्य में विश्वास नहीं जताने वाला ईश्वर में कैसे आस्था जगा सकता है? కనుక మన నమ్మకంలో ఉండినటువంటి దోషములే కానీ దైవంలో ఎట్టి విధమైనటువంటి మార్పులు గాని కూర్పులు గాని రావు లేవు. अतः जो भी दोष हैं वे हमारी आस्था में हैं। ईश्वर में कोई परिवर्तन नहीं है, न ही आने वाला है। విశ్వాసము దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటుండాలి. आस्था, सुदृढ़ आस्था होनी चाहिए। క్షణ క్షణముకు కూడాను మనం మార్పు చెందరాదు. पल पल हम में बदलाव नहीं होने चाहिए।
ఇలాంటి చిత్తశుద్ధి లేనటువంటి వానికి ఎంత కాలము తిరిగినప్పటికీ ఎన్ని విధమైన సాధన చేసినప్పటికీ దైవానుగ్రహమును ఏమాత్రం కూడాను అందుకొనలేడు. ऐसा व्यक्ति जिसमें चित्त की शुद्धि ना हो, चाहे जितना भी समय क्यों ना बीते, कितनी ही साधनाएं क्यों ना करे, परंतु वह ईश्वर के अनुग्रह को प्राप्त नहीं कर सकता है. భగవంతుడు హృదయాన్ని మాత్రమే పరిశీలన చేయగలడు, కానీ నీ యొక్క పూజలు పునస్కారములు ఏమాత్రం కూడాను తాను చూడగలడు. ईश्वर हृदय की शुद्धता को देखता है, तुम्हारी पूजा प्रार्थना को नहीं. ఏ పూజను నీవు చేయకపోయినప్పటికీ, ఏ ధ్యానములు చేయకపోయినప్పటికీ నీ చిత్తశుద్ధిని నీవు సరైన రీతిలో ఉంచుకున్నప్పుడే దైవం అందులో ప్రవేశిస్తాడు. कोई पूजा ना करने पर भी, कोई ध्यान ना करने पर भी यदि तुम अपने चित्त को विशुद्ध रखते हो तो ईश्वर उसमें प्रविष्ट होता है. కనుకనే పిల్లలకంతా కూడా నేను 3 ముచ్చటైనటువంటి మాటలతో చెప్పాను మొన్న. इसलिए स्वामी बच्चों को 3 सुधी हुई बातें बताते हैं. నీవు నా ముందు నీవు నడచడానికి ప్రయత్నం చేయవద్దు. तुम मुझसे आगे चलने का प्रयत्न मत करो. డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. डोंट वॉक इन फ्रंट ऑफ मी. ఐ మే నాట్ ఫాలో. आई मे नॉट फॉलो यू. शायद मैं तुम्हारा अनुसरण ना करूं. డోంట్ వాక్ బిహైండ్ మీ. डोंट वॉक बिहाइंड मी. तुम मेरा अनुसरण मत करो. ఐ మే నాట్ లీడ్. आई मे नॉट लीड यू. शायद मैं तुम्हारा मार्गदर्शन ना करूं. వాక్ స్టిల్, వాక్ బిసైడ్ మీ. स्टिल वॉक बिसाइड मी. परंतु तुम मेरे संग चलो. అండ్ బీ మై ఫ్రెండ్. एंड बी माई फ्रेंड. और मेरे साक्ष्य बनो. నా ముందు నీవు నడచడానికి ప్రయత్నం చేసివా, నీవు నాకు కూడాను తప్పు మార్గము చూపవచ్చు. మార్గము నీకు తెలియదు. यदि तुम मुझसे आगे चलते हो तो मुझे भी तुम गलत रास्ता दिखा सकते हो, क्योंकि तुम्हें सही मार्ग का पता नहीं है. పోనీ నాకు వెనకలేమైనా నన్ను అనుసరించడానికి ప్రయత్నం చేసివా అంటే నన్ను తప్పించుకొని నీవు వెళ్ళొచ్చు. यदि तुम मेरे पीछे चलना चाहते हो तो तुम मुझसे बचकर जा सकते हो. నాకు ప్రక్కలోనే రా. తప్పించుకొనుటకు కానీ ముందు నీవు తప్పు మార్గం పోవుటకు కానీ అవకాశం ఉండదు. బికాస్ ఐ ఆమ్ విత్ యూ. నేను నీ వెంటనే ఉన్నాను. इसलिए तुम मेरे साथ चलो. तुम्हारे बच निकलने या गलत रास्ते पर जाने का अवसर ही नहीं होगा. बिकॉज आई एम विद यू. क्योंकि मैं तुम्हारे ही साथ हूं. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటంటే నీవు నేను ఒక్కటిగానే ఉన్నాం అనగా దైవత్వం సర్వత్రా ఉంటున్నాడు. इसका आंतरिक अर्थ क्या है? मैं और तुम एक ही हैं, अर्थात ईश्वर सर्वत्र है. ప్రతి శరీరమునందు కూడా నువ్వు శరీరి అయి ఉన్నాడు. प्रत्येक शरीर में शरीरी बना हुआ है. ప్రతి దేహమునందును దేహి అయి ఉన్నాడు. प्रत्येक देह में देही बना हुआ है. అలాంటి సమయంలో నీవు ముందు పోవటకు కానీ వెనుక రావటకు కానీ వీలు కాదు. ऐसे समय में तुम्हारा आगे जाना या पीछे आना संभव नहीं है. కనుకనే దైవత్వాన్ని నీతో కూర్చుకొని రావాలి. अतः ईश्वर को अपने साथ लिए चलना है. దైవాన్ని నీతో చేర్చుకొని రావాలి. ईश्वर को अपने में समाकर जीना चाहिए. क्षीराब्धि शयन नारायण, क्षीराब्धि शयन, क्षीराब्धि शयन नारायण, क्षीराब्धि शयन श्रीलक्ष्मी रमण नारायण. नारायण हरि नारायण, नारायण नारायण श्रीमन्नारायण, नारायण नरहरि रूप नारायण, नरहरि रूप, नरहरि रूप नारायण, नरहरि रूप वैकुंठवास नारायण, वैकुंठवास, वैकुंठवास नारायण, वैकुंठवास वैदेही मोह
మోహన నారాయణ హే వైకుంఠవాస నారాయణ వైకుంఠవాస వైదేహి మోహన నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ లక్ష్మీ నత జన పరిపాల నారాయణ నత జన పరిపాలన క్షీరాబ్ది శయన నారాయణ క్షీరాబ్ది శయన క్షీరాబ్ది శయన నారాయణ క్షీరాబ్ది శయన శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నరహరి రూప నారాయణ నరహరి రూప వైకుంఠవాస నారాయణ వైకుంఠవాస వైదేహి మోహన నారాయణ వైకుంఠవాస నారాయణ వైకుంఠవాస వైదేహి రమణ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ నరహరి రూప నారాయణ